నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్, మేక ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే విష్ణు గారు, ఎలా ఉన్నారు సార్? ఎస్, నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? వెంకట్ గారు, చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. సో కెరీర్ పరంగా చూస్తే ట్రేడింగ్ చేయడం మంచిదా లేదంటే ఇన్వెస్ట్మెంట్ మంచిదా అని. సో మీ అనుభవం ప్రకారం సో ఈ ప్రశ్నకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలండి. ఇన్వెస్ట్మెంట్ అనే దానికి మనం దాని ముందు పద్దాక కూర్చుని స్టాక్ మార్కెట్ ముందు కూర్చుని మనం చేయాల్సిన పనే ఉండదు. ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటాము, తర్వాత వదిలేస్తాము, అది పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక స్థలం కొనుక్కున్నాం, అది పెరుగుతూ ఉంటుంది, దాన్ని వదిలేసాం, అది ఇన్వెస్ట్మెంటే. రోజు పోయి దాన్ని మానిటర్ చేసుకోలేదు, పెరుగుతుందా తగ్గుతుందా కరిగిపోతుందా అని. రోజు పోయి అక్కడ పోయి ప్రైజులు ఎంత పెరిగినాయి ఏంటి అనేది మనం చూడం. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. ఒకసారి కొనుక్కుంటాం, ఎప్పుడో చూస్తాం, 3 నెలలకో 6 నెలలకో, లేదా కంపెనీకి సంబంధించిన న్యూస్ ఏదైనా పేపర్ లో వస్తే అరే నాకు ఇది ఉంది కదా, ఎంత పెరిగింది ఏంటనేది చూసుకుంటాం. సో దీనికి మనకు టైం ఏమి పెట్టక్కర్లేదు. సో ఇది మనం ఏదైనా బిజినెస్ చేసుకుంటానో లేకపోతే జాబ్ చేసుకుంటానో ఏదైనా చేసుకోవచ్చు. అలాగే ట్రేడింగే చేద్దాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ట్రేడింగ్ అనేది 24 గంటలు మనం దాని ముందు కూర్చోవాల్సిందే. అంటే 24 గంటలు అంటే నా ఉద్దేశంలో ఆ ట్రేడింగ్ జరిగే సమయం ఏదైతే మార్నింగ్ 9 నుంచి 3:30 ఎన్ఎస్సీలోనే చేద్దాం అనుకునే వాళ్ళు, అంటే ఎన్ఎస్సీ బిఎస్సీ కానీ, అంటే ఈక్విటీ మార్కెట్ కానీ డెరివేటివ్ మార్కెట్ లోనే చేద్దాం అనుకునే వాళ్ళు 9 గంటల దగ్గర నుంచి 3:30 గంటల వరకు. అదే కమోడిటీ మార్కెట్ లో చేద్దాం అనుకునే వాళ్ళు 9 దగ్గర నుంచి రాత్రి 11:30 వరకు. సో ఈ టైంలో మాత్రం మనం సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ట్రేడింగ్ అంటే మనకి ప్రతి సెకండ్ కి, మిల్లీ సెకండ్ కి కూడా ప్రైజులు పైకి కిందకి మారుతూ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ట్రేడింగ్ పరంగా ఎవరైనా కెరీర్ ని ఎంచుకోవాలి అని అనుకుంటే వాళ్ళు గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ అండి. బిజినెస్. ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. చాలా మంది చాలా చోట్ల నేను కామెంట్లు వినటం గానీ, చూడటం గానీ, మాట్లాడటం గానీ చాలా మంది చెప్పేది ఏంటి అంటే, ట్రేడింగ్ అని పట్టుకుని ప్యాకెట్ అంటారు, గ్యాంబ్లింగ్ వ్యసనము ఇది అంటారండి. ఇది చాలా మిస్కాన్సెప్షన్ అండి. అంటే మనకి ప్రాపర్ గా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి ఇవ్వకపోవడం మూలాన ఈ మిస్కాన్సెప్షన్ వచ్చిందండి. అదే విదేశాల్లో ఇలా ఉండదండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ మార్కెట్ లో ఎడ్యుకేషన్ ఉంటదండి. సో మీకు ఎక్కడైనా గమనించండి, కేవలం మన ఇండియాలోనే ట్రేడింగ్ అంటే ప్యాకెట్ తో పోలుస్తారు, కానీ మీరు విదేశాలకు వెళ్తే ట్రేడింగ్ అంటే ప్యాకెట్ అనరు. ట్రేడింగ్ అనేది కూడా ఒక బిజినెస్. మనం దీంట్లో వచ్చే ఆదాయాన్ని కూడా బిజినెస్ ఇన్కమ్ కింద మనం ఇన్కమ్ ట్యాక్స్ లో చూపిస్తాం. గవర్నమెంటే దీన్ని బిజినెస్ ఇన్కమ్ కింద చూపిస్తుంది అన్నప్పుడు ఇది బిజినెస్ కదండి. చాలా మంది ఏంటంటే దీన్ని వేరే అనుకుంటారు. అయితే ఇక్కడ ట్రేడింగ్ ని కెరీర్ గా మనం ఎంచుకోవాలి అని అనుకుంటే నా ప్రశ్న ఒకటే వాళ్ళకి, మీరు ఏదైనా వ్యాపారం పెడదాం అనుకున్నారు. ఇప్పుడు నేను ట్రేడింగ్ అంటే వ్యాపారం అని చెప్పాను కదా. మీరు ఏదైనా ఒక వ్యాపారం పెడదాం అనుకున్నప్పుడు ఆ వ్యాపారం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఆ వ్యాపారం పెడితేనే ఆ వ్యాపారంలో మనం లాభాల బాట వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక బట్టల కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ క్లాత్ స్టోర్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం. సో దాని గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి. అంటే మనం ఎక్కడి నుంచి క్లాత్ తీసుకురావాలి, మనం ఎంతకు అమ్మాలి, ఎంతకి కొనాలి, మార్కెట్ లో ట్రెండ్ ఏంటి, ఎలాంటి ట్రెండీ డ్రెస్ వేసుకుంటున్నారు, మనం హోల్సేల్ పెడదాం అనుకుంటున్నామా లేకపోతే రీటైల్ పెడదాం అనుకుంటున్నామా, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఈ పారామీటర్స్ అన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ చుట్టుపక్కల కూడా మనం ఎంక్వైరీ చేస్తాం. ఈ చుట్టుపక్కల కూడా బట్టల షాపులు ఉన్నాయా లేదా, ఉంటే మళ్ళీ మనం పెడితే బిజినెస్ కాంపిటీషన్ అయిపోతుంది, మనకి తగ్గిపోతుంది. సో లేని ప్లేస్ లో పెట్టాం అనుకోండి బాగుంటుంది. సో ఇలా మొత్తం ప్లేస్, లేదంటే కొద్ది రోజులు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ కోసం పని చేయాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఇన్ని రకాల పాయింట్లు మనం ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ఎలా అయితే తీసుకుంటామో, ట్రేడింగ్ ని కెరీర్ పరంగా అంటే ట్రేడింగ్ బిజినెస్ అనేది చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి పాయింట్లు కూడా ట్రేడింగ్ లో ఉంటాయండి. అవన్నీ తెలుసుకున్న తర్వాత ట్రేడింగ్ లోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. 99% మంది ఏం చేస్తారు అంటే, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, 5 నిమిషాల్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, డబ్బులు పెట్టేద్దాం, డబ్బులు మనకు వచ్చేస్తాయి అనుకునే దిగుతారు. అందుకని చాలా మంది నష్టపోతున్నారండి. అలా కాకుండా ఒక ప్రాపర్ వేలో కనుక వెళితే, సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా ట్రేడింగ్ లో కూడా మనకి డబ్బులు సంపాదించవచ్చండి. ఇది కూడా ట్రేడింగ్ అనేది కూడా ఒక బిజినెస్ ఏనండి. దాన్ని అట్లానే ట్రీట్ చేయండి. ట్రేడింగ్ ని గ్యాంబ్లింగ్ లాగా ట్రీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతామండి. ఇంకోటి అండి, ట్రేడింగ్ లో చాలా మంది అనుకుంటారు 10 రూపాయలు పెడతాం 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి, లేదా 1000 రూపాయలు వచ్చేస్తాయి, ఇంకేముంది
సులభంగా డబ్బులు వచ్చేస్తే మనం ఏం చేయగల కంప్యూటర్లో బటన్ నొక్కితే చాలనుకుంటారు. అది కూడా చాలా తప్పండి. అంటే తెలియకండి వాస్తవం ఇదంతా. అదే మనకి సాధారణంగా ఒక బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ మార్జిన్లు ఉంటాయండి అంటే సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మన ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసిన తర్వాత మనకి ఎంత సంపాదిస్తామండి? 4%, 5% అట్లా. అంటే నెలకి ఇయర్కి వచ్చేసరికి 30%, 40%, 20% అట్లా రిటర్న్స్ ఉంటాయి. డిపెండ్ అపాన్ ద బిజినెస్ అండ్ డిపెండ్ అపాన్ దట్ ఇయర్. ఇప్పుడు ఇయర్ ఉందనుకోండి, కరోనా వల్ల డల్ అయింది, చాలా బిజినెస్ నష్టాల్లో ఉన్నాయి. కొన్ని ఇయర్స్ కొన్ని బిజినెస్ చాలా ఫ్లరిష్ ఉంటాయి, ఆ ఇయర్ అయ్యి 50%, 60% రిటర్న్స్ కూడా తీసుకుంటాయి. అట్లాగే ట్రేడింగ్ లో కూడా అండి. ట్రేడింగ్ లో కూడా ఏంటి అంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాని మీద రియలిస్టిక్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. రియలిస్టిక్ రిటర్న్స్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నట్టు 30%, 40% పర్ యానం అలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారండి. అలా కాకుండా నేను 1,00,000 రూపాయలు పెట్టా, సంవత్సరం చివరికల్లా చాలా అయిపోవాలి అనుకుంటే మాత్రం నష్టపోవడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే ఇక్కడ చిన్న విషయం అండి, 1,00,000 రూపాయలు పెట్టి 10 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, 50 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నేను కాదంటలా. నేను చెప్పేది ఏంటంటే జనరిక్ వ్యూలో చెప్తున్నాను. ఎక్కువ మంది కామన్ పీపుల్కి ఏంటంటే అది రాదండి. కేవలం ప్రొఫెషనల్, హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ లక్, ఇవన్నీ తోడైతే హైయెస్ట్ రిటర్న్స్ ట్రేడింగ్ లో తీసుకోవచ్చు అండి. కానీ ఒక కామన్ మ్యాన్ అంటే సామాన్యుడు ట్రేడింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే రెగ్యులర్ గా అందరికి వచ్చే రిటర్న్స్ యూజువల్ గా ఎట్లా ఉంటాయి అంటే 30 to 40% ఉంటాయండి ప్రయాణం. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలంటే మనకి స్పెషల్ స్కిల్స్ ఉండాలండి. సెన్ బోర్డ్ లాగా అందరూ పరిగెత్తాలంటే పరిగెత్తలేం కదండి. ఎంతో కష్టపడ్డాడు, అన్ని రికార్డులు వచ్చినాయి. మనం కూడా పరిగెడితే మనకి రికార్డులు వస్తాయంటే రాలేవండి. అలాగే ట్రేడింగ్ లో కూడా అంతేనండి. కొంతమందికి వస్తాయండి, వాళ్ళందరినీ ఎక్స్ట్రాడినరీ పీపుల్ అనుకోవాలి. సో నార్మల్ పీపుల్ అయితే ఇట్లా వస్తారు. సో అందుకని ట్రేడింగ్ ని కెరీర్ పరంగా ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చండి. నేను వద్దాను, ఎవరిని వద్దాను. తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా దాని మీద పూర్తి అవగాహన ఉండాలా, ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయాలి, చదువుకోవాలి. దాని మీద చదువుకోవడం కుదరకపోతే ఎక్స్పర్టర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోవడం చదవటమే కాదు, మనం ఓన్ గా అనాలిసిస్ చేసుకోవాలి. కనీసం ఒక సంవత్సరం పాటు మనం మార్కెట్ ని అబ్జర్వ్ చేయాలి, ఎలా వెళ్తుంది ఏంటి అనేది. మనం ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనం కెరీర్ ని ట్రేడింగ్ పరంగా ఎంచుకోవచ్చండి. ఈ లోపల మనం ఎక్కడైనా కుదిరితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడన్నా జాబ్ కనుక చేస్తే ఇంకొంచెం మనకి నాలెడ్జ్ కూడా వస్తుందండి. మనం ఏదైతే ఇప్పుడు వేరే బిజినెస్ ఇందాక అనుకున్నట్లుగా బట్టల షాపే మనం పెట్టాలనుకున్నప్పుడు ఏదైనా బట్టల షాప్ లో మనం జాబ్ చేస్తే కొద్దిగా ఐడియా వస్తుంది. అట్లానే ఇది కూడా అంతేనండి. ఎక్కడో చోట జాయిన్ అయినా లేకపోతే ట్రైనింగ్ తీసుకునో లేకపోతే చదువుకునో ఏదో ఒకటి కనీసం 1 year అన్నా మనకి దీని మీద ఎడ్యుకేషన్ అనేది ఉండాలండి. అది మినిమం. అది ఉంటే అప్పుడు మనం దాంట్లో ట్రేడింగ్ లోకి వెళ్తే సక్సెస్ అవడానికి హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే రియలిస్టిక్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మనం ఎక్కువ ఆశించి కనుక అంటే గ్రీడీగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారండి. ఫస్ట్ 1 or 2 years కూడా మనం ఏంటి అంటే మినిమలిస్టిక్ రిటర్న్స్ కోసం చూడాలి. అంటే మనం అలవాటు పడాలి. ఒక్కసారి అలవాటు పడి మనకి కాన్ఫిడెన్స్ గెయిన్ అయిన తర్వాత అప్పుడు మనం రిటర్న్స్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఎవరైనా చేయొచ్చండి. ఫైనాన్షియల్ మార్కెట్స్ కూడా అన్ని బిజినెస్ లాంటిది ఇది ఒక బిజినెస్. కాబట్టి దీన్ని ఏమి భయపడద్దు, అందరూ నష్టపోతున్నారు అనేది ఆ మాట ఏంటి అంటే కేవలం ప్రాపర్ నాలెడ్జ్ లేక, దాని గురించి ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ లేక అండి. దీంట్లో కూడా టెక్నికల్ అనాలిసిస్ అని, ఫండమెంటల్ అనాలిసిస్ అని రకరకాలు ఉంటాయండి. ఇండికేటర్స్ అని, ప్రోగ్రామింగ్ ఉంటుందండి. దీంట్లో డేటా సైన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్ అవుతుంది, చాలా ఉంటాయండి. దీంట్లో ఇన్డెప్త్ గా లోపలికి వెళ్తే ఈ సబ్జెక్ట్ లోకి. మన ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో వాటా కొనుక్కుంటున్నాం, ఆ వాటా కొనుక్కుని దాన్ని కొద్దిగా లాభంతో మళ్ళీ అమ్ముతున్నాం. అదే ట్రేడింగ్. కొనుక్కోవడం, అమ్మడం అంతే. ఇప్పుడు ఏదో మార్కెట్ లో మనం వస్తువు కొంటున్నాం అండి, ఆ వస్తువుని తీసుకొచ్చి ఇప్పుడు బట్టల షాప్ అయినా మనం మ్యానుఫాక్చర్ దగ్గర ఒక వస్తువు తెచ్చుకుంటున్నాము, వచ్చి రీటైల్ కస్టమర్ కొద్దిగా ఎక్కువ అమ్ముతున్నాము. ట్రేడింగ్ లో కూడా అంతే కదండి. మనం చేసేది ఒక కంపెనీలో షేర్ అంటే వాటా అండి, ఆ వాటాను మనం కొంటున్నాం, తక్కువ కొనుక్కుంటున్నాం బార్గెయిన్ చేసుకుని. అది తెలిసి ఉండాలండి, ఎలా తక్కువ కొనుక్కోవాలి అనేది తెలిసి ఎక్కువకి అంటే ఎంత ఎక్కువగా అమ్మొచ్చు. నేను 100 రూపాయలు కొన్నా 1000 రూపాయలకి అమ్ముతానంటే కాదండి. బట్టల షాప్ అట్లా చేయలేం కదండి. మినిమం తీసుకుని ఇంత వస్తే నాకు చాలు అనేది చూసుకుని మన సర్కమ్స్టెన్స్ బట్టి మనం అమ్ముకుంటే ఖచ్చితంగా ట్రేడింగ్ లో కూడా సక్సెస్ అవుతామండి. ఇక్కడ అమ్మటం కొనటం, కంపెనీ వాటా కొంటాను, కంపెనీ వాటాను అమ్ముతున్నాం, తప్పేం చేయట్లేదు. ఇది కూడా ప్రాపర్ బిజినెస్ గానే ట్రీట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎవరైనా సరే.